సునంద చనిపోయినది కాబట్టి ఇప్పుడు ఆయన గురంతా మన సిరి మీదే ఉంటాదన్నా. సిరికి ప్రమాదం తలపెట్టనీక ఏదో ఒక ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఆ వ్యక్తి సింధు ఏమోనని నాకు అనుమానంగా ఉండదన్నా. అనుమానమే గాని అది నిజమని ఇంకా తేలేదుగా ఇంద్రమ్మా. బాబా కాఫీ. అంకుల్ సంజు సంజు సిరి ఏమైంది? ఏమైంది? ఏమైంది నిన్నే అడిగేది. సిరి ఎందుకు భయపడుతున్నావు? అక్కడ ఎవరు లేరు కదా? ఉంది సంజు. ఉందా? ఏముంది సిరి అక్కడ? బల్లి సంజు. ఓ బల్లి. బల్లికి భయపడుతున్నావు సిరి? వెళ్ళిపోయిందిలే, జాగ్రత్త. సంజు 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 మళ్ళీ వస్తుందేమో, నువ్వు ఇక్కడే ఉండు. సిల్లిగా బల్లికి భయపడ్డం ఏంటి సిరి? ఏమో నాకు చిన్నప్పటి నుంచి బల్లంటే ఎందుకు తెలియని భయం సంజు. ప్లీజ్ సంజు నన్ను వదిలేసి వెళ్ళకు. ఆడి నాటకం చాలు, ఇక బావ నొదులు సిరి. నీకే చెప్తుంది వదులు. చెప్పేది నీకే వదులు. ఎందుకే సిరి మీద అలా అరుస్తున్నావు? పాపం ఏదో భయపడినట్టుంది, అందుకే సంజయ్ని గట్టిగా పట్టుకుంది. దానికే ఏదో జరిగిపోయినట్టు రంకలేస్తావెందుకు? సిరికి భయం? అది భయం కాదు, నటన. నటించడం నీకు తెలిసే, అది సిరికి చేత కాదు. చా అని నువ్వు చెప్తే నేను నమ్మాల? నీళ్ళు తనని కోడలుగా ఇంట్లో ఉండనివ్వకపోతే కేసు పెట్టి మరీ జైలుకి పంపిస్తానని ఆంటీనే భయపెట్టిన సిరి భయపడ్డాం. ఆఫ్టర్ ఆల్ బల్లిని చూసి అదేదో పాము అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి సంజు అని అరవటం, బావ రాగానే కౌగిలించుకోవడం, అది చూసి మీరు పాపం సిరి నిజంగానే భయపడింది అనుకోవడం. భయపడి కదా ఆంటీ? కావాలనే బావని కౌగిలించుకోవాలనే ఈ బల్లి డ్రామా ప్లే చేసింది. సింధు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నిజంగానే నాకు బల్లంటే భయం. అంత భయం ఉంటే రూమ్లోంచి బయటకొచ్చేదానివి. అయినా ఇంట్లో ఇంతమంది ఉంటే మా బావని ఎందుకు పిలిచావు? ఏ నీళ్ళుని అంకుల్ని పిలవచ్చు కదా. పిలవు. ఎందుకంటే బావని మీద కోపంగా ఉన్నాడు, నిన్ను దూరం పెడుతున్నాడు.
దూరం అయ్యి ఎక్కడ నాకు దగ్గరవుతాడన్న భయంతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ బావని నీ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నా. హే, ఆపవే నీ వాగుడు. ఇందాక నుంచి చూస్తా ఉండాను. ఏంది సిరి మీద తెగ రెచ్చిపోతా ఉండావు? సంజయ్ని పిలవటం తప్ప? భయంతో ఉన్నవాళ్లు వాళ్ళకిష్టమైన వాళ్ళనే పిలుస్తారు. చిన్న దెబ్బ తగిలితేనే పిల్లలు అమ్మ అంటారు. ఎందుకు? అమ్మ అంటే వాళ్ళకి ప్రేమ కాబట్టి. అలాగే సంజయ్ అంటే సిరికి ప్రేమ ఉంది కాబట్టి పిలిచినది. అదేదో నేరవేనట్టు నిలదీస్తుండావేంది? నేరవే నీలంబరి. సిరి అంటే సంజయ్కి ఇష్టం లేదు. ఇష్టం లేని వ్యక్తికి అందాన్ని ఎరగా వేసి మాటలతో మాయ చేసి తన దారిలోకి తెచ్చుకోవాలనుకోవడం నేరం కాదా? భవానీ, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, పరాయి వాళ్ళు కాదు. నోటుకొచ్చిన మాట్లాడుతుండవు. ఏమన్నారు అంకుల్? వీళ్ళు భార్య భర్తలా? ఏది సిరి నా భార్య అని బావతో ఒక్క మాట చెప్పించండి చూద్దాం. చెప్పించండి అంకుల్. చెప్పు సంజయ్, మీ అమ్మ ఆగడాలు ఆగాలన్నా, సింధు నోరు మూతపడాలన్నా నువ్వు సిరిని భార్యని ఒప్పుకుని తీరాలి. చెప్పు సంజయ్. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే వేద మంత్రాల సాక్షిగా జరిగిన పెళ్లిని నువ్వే అవమానించిన వాడువవుతావు. సిరి మీద నీ మనసులో దాచుకున్న ప్రేమని నువ్వే అవహేళన చేసిన వాడువవుతావు. చెప్పే సంజు. బావ చెప్పలేడు అంకుల్. చెప్తాడు సింధు. చెప్పేవాడే అయితే ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తాడండి? చెప్తాడక్క. కోపంతో సిరి ప్రేమని కాదనుకోవచ్చు కానీ తన చేత్తో సిరి మెళ్ళలో వేసిన 3 ముళ్ళని, కనిపిస్తున్న ఆ మంగళసూత్రాన్ని, ఆ మంగళసూత్రం కలిపిన వాళ్ళ భార్యాభర్తల బంధాన్ని ఎలా కాదంటాడు సంజయ్? చెప్పు సంజయ్. చెప్పడు. చెప్పిస్తాను భవానీ, చెప్పిస్తాను. సంజయ్, నీ కళ్ల ముందున్న సిరి నువ్వెలాగూ భార్యగా చూడటం లేదు. కనీసం భార్యను ఒప్పుకోరా. ఎందుకండి ఒప్పుకోమని వాడినో బలవంతం చేస్తారు? సంజయ్, సిరిని భార్య అని నువ్వు చెప్పకపోతే ఇక భార్యాభర్తల బంధానికి అర్థం ఉండదు. చెప్పు సంజయ్. చెప్పరా, చెప్పు. చెప్తాను. చెప్తాను. సిరి నా భార్య. కానీ ఇప్పుడు మాత్రం సిరి నా భార్య కాదు. అలా
అని నేను అనుకోవడం లేదు. విన్నారు కదా అంకుల్, అది సిరి భయం. సిరిని భార్యగా చూడని బావ ఎక్కడ ఆంటీ మాట విని నాకు భర్త అవుతాడన్న భయంతోనే బావ అసహించుకుంటున్నా, కోపగించుకుంటున్నా, కావాలని మీద పడ్డం, ఎవరికీ తెలియకుండా బావ రూమ్కి వెళ్లడం, బావతో మంచి మాట్లాడుతూ తన వైపుకు తిప్పుకొని తన భార్య స్థానం బదలం చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ బావకి దగ్గరవుతూనే ఉంది. ఇదంతా నీళ్ళు సిరి కలిసి చేస్తున్నారు. నాకు తెలుసు అంకుల్. ఏయ్, ఏంటి నీకు తెలిసింది? భయంతో చస్తుంది నేను కాదు, నువ్వు. కోపం తగ్గి ఎక్కడ సంజు నాకు దగ్గరవుతాడో అన్న భయంతో ప్రతి చిన్న విషయాన్ని పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ చేసి అత్తని రెచ్చగొడుతున్నావు. సంజుని నాకు దగ్గర అవ్వకుండా చేస్తున్నావు. ఆ విషయం అత్తయ్య తెలుసుకోలేకపోవచ్చు, కానీ నాకు తెలుసు. సంజు నా భార్య కాదనగానే తెగ రెచ్చగొడుతున్నావు. అసలు సంజు ఏం మాట్లాడాడు, ఆ మాటకు అర్థం ఏంటో నీకు తెలుసా? ఇప్పుడు తన భార్యగా అనుకోవడం లేదన్నాడే గాని ఎప్పటికీ తన భార్యని కాదు అని అనలేదే. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పటికైనా సిరి నా భార్య అని. అది తెలుసుకో. ఎప్పటికైనా భార్యాభర్తల బంధం అనేది శాశ్వతం, కానీ వాళ్ల మధ్య వచ్చే కోపాలు తాపాలు కాదు. దూరం అనేది మనుషుల మధ్య కానీ మనసుల మధ్య కాదు. సంజు నేను ఒకటిగా కలిసి ఉండకపోవచ్చు, కానీ మా ప్రేమ, మా మనసులు ఎప్పుడూ ఒకటిగా కలిసే ఉంటాయి. ఎవరు కాదన్నా సరే, చివరికి సంజు కాదన్నా సరే, నేను తన భార్యని కాకుండా పోను. సంజు నా మెడలో తాళి కట్టాడు, అది గుర్తుంచుకో సింధు. నా భర్త రూంలోకి వెళ్లే హక్కు, తనతో మాట్లాడే హక్కు భార్యగా నాకుంది. ఇంకొకసారి దాని గురించి ఇలా అందరి ముందు క్వశ్చన్ చేశావంటే నా చేత్తో నీకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. బాగుంది సిరి. నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడితే నా హక్కుల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏంటే నా సంజు మీద నీకున్న హక్కులు? ఏంటా? నువ్వు తాళి కట్టించుకున్న భార్యవైతే నేను తనువుని పంచుకున్న భార్యని. బావ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఇన్నాళ్ళు పోన్లే కదా అని ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు. ఇక నుంచి నీ లిమిట్స్ లో నువ్వుంటే మంచిది.
లేదంటే బాబుతో మాట్లాడే అవకాశమే కాదు, అసలు చూసే అవకాశమే లేకుండా చేస్తాను. ఏంటి సింధు నువ్వనేది? సంజుతో నువ్వు? అవును, బావా నేను ఎప్పుడో ఒకటయ్యా. నేను నమ్మను. సంజు, సింధు చెప్తుంది అబద్ధం కదూ? మాట్లాడు సంజు. నువ్వు తప్పు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. నా సంజు ఎప్పుడు తప్పు చేయలేడు కదా సంజు? చెప్పు సంజు. చెప్పు బావా, సిరి అడుగుతుంది కదా. తాగిన మైకంలో నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావా లేదా? తప్పు జరిగిందా లేదా? నా సంజు తప్పు చేయడు. చేశాడు. దానికి నేనే సాక్ష్యం. నేనే కాదు, వీళ్ళు కూడా. అత్తయ్య అలా మాట్లాడుతుంటే మాట్లాడరేంటి మామయ్య? నా సంజు తప్పు చేశాడంటోంది. అది అబద్ధమని చెప్పండి మామయ్య. నువ్వు చెప్పత్తా. నాకు కానీ నా ప్రేమకు కానీ సంజు కళ్ళు కూడా అన్యాయం చేయడు. నాకు తెలుసు. చెప్పత్తా. అందరూ మౌనంగా ఉన్నారంటే అర్థం కావట్లేదా సిరి? నువ్వు అడిగినంత మాత్రాన జరిగిన తప్పుడు జరగలేదని ఎలా చెప్తారు? చెప్పలేరు. నువ్వు ఎన్నైనా చెప్పు సింధు, నా సంజు తప్పు చేయడు. అసలు తప్పు జరిగిందే నీ వల్లే. అవును, నీ వల్లే. నువ్వు పిలిచినా రాలేదన్న బాధలో మా సంజయ్ మందు తాగాడు. ఆ తాగిన మైకంలో సింధుని చూసి నువ్వే అనుకుని తొందరపడ్డాడు. అలా జరగడం కూడా ఒకందుకు మంచిదే అయ్యిందిలే. సింధు మా ఇంటి కోడలయ్యే అవకాశం ఇంకా బలపడింది. ఇంకా జీవితంలో సంజయ్ నీకు భర్తగా ఉండడం జరగదు. అందుకే నిన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటున్నా, నువ్వు మాత్రం వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేశావు. ఉండి ఏ ప్రయోజనం లేదు.
బాధపడ్డం తప్ప. బావా, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. ఇంకొకసారి సిరితో మాట్లాడడం, క్లోజ్ గా మూవ్ అవ్వడం జరిగితే నేను ఒప్పుకోను. కాదు అని సిరికి దగ్గరవ్వాలని చూస్తే మాత్రం ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. సూసైడ్ లెటర్, పోలీస్. చేశానన్న బాధ నా సంజు మనసులో నుంచి తీసేస్తే ఇంక నా సంజు మనసు నిండా ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమే నన్ను దగ్గర చేసుకుంటుంది. సింధు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నువ్వు సంజయ్ ఒకటవుతారు.